ఏదో గోపురం నిలబెట్టినట్టు నిలబెడుతున్నాను ఒకదాని తోటి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో రిబ్బన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. మా సైడ్ అయితే ఆకు పకోడీ అనే పిలుస్తాము. అయితే వరిపిండి తీసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ జల్లిందామని. అంటే తడిపిండి కదండి, తడిపిండిని కాస్త మళ్ళీ కొంచెం ఎండలో పెట్టి అంటే మీరు పొడిపిండి కూడా తీసుకోవచ్చు. ఇది మెత్తగా వస్తుంది. నేను 2 గ్లాసుల పిండి తీసుకున్నానండి. ఆ గ్లాస్ తోటి మీకు కొలతలతోటి చెప్తాను. ఎక్కువ చేసుకోవట్లేదు, కొంచెం కొంచెం చేసుకుందాము. హాట్ కూడా ఉండాలి కదా అని, స్వీట్లు ఎలాగో సున్నుండలు అన్నీ చేసుకున్నాను కదా అని ఈ రిబ్బన్ పకోడీ ఈజీగా అనిపించింది. ఎప్పుడు మన ఛానల్లో లేదు కూడా అని, అందుకని చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంట్రో చెప్పకుండానే స్టార్ట్ చేసేసాను. ఇంకా హడావుడిగా చేసుకుంటున్నాను కదా, అందుకే అన్నమాట ఈ హడావుడి. అయితే ముందు వరిపిండి అయితే జల్లించేసుకున్నాను కదా, ఇంకా శనగపిండి కూడా జల్లించుకుందాము. శనగపిండి కూడా కలుపుకోవాలి దీంట్లోకి. అన్నీ రెడీ చేసుకుని ఇక్కడ దగ్గరకు తీసుకొచ్చేసాక మళ్ళీ చూపిస్తాను. అయితే నేను 3 గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి. పొడిపిండి మనం బయట పిండి అయినా తీసుకోవచ్చు, లేదా ఆడించుకుని ఇంట్లో ఉన్న పిండి అయినా సరే. నేనైతే బియ్యం పిండి 3 గ్లాసులు, 2 గ్లాసులేమో శనగపిండి తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా జల్లించాలి కాబట్టి జల్లించేస్తున్నాను. జల్లించేద్దాం. పిండి వంటలు అంటాము, హడావడిగా చక్కగా చేసుకుంటూ ఉంటాం కదండి. ఓపిక కూడా ఉండాలండి. ఇప్పుడు ఎలాగో పిల్లలందరూ బయట చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పెట్టి పంపించాల్సి వస్తుంది. కాబట్టి నేర్చుకుని ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఒకవేళ అంత టైం లేదంటే బయట కూడా ఇప్పుడు దొరికేస్తున్నాయిలేండి. అన్నీ ఏది కావాలో అయ్యి ఉంటున్నాయి కదా. 2 గ్లాస్ మాట అండి. నేను బటర్ తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీ ఇంట్లో వెన్న ఉంటే వెన్న తీసుకోండి, నేను బయట నుంచే తెప్పించేసాను. నూనె కూడా కొంచెం కాచి పోసుకుంటారన్నమాట, కొంచెం గుల్లగా రావడానికి. కొద్దిగా కారం కూడా వేస్తున్నాను దీంట్లోకి. అలాగే వాము బాగుంటాయమ్మా. ఇది వాముని ఇలా చేత్తో అంతలా ఏం నలిగిపోదు కానీ వామండి కొంచెం. అలాగే పసుపు కొంచెం, చిటికల పసుపు కూడా వేసాను. దాంతోపాటు సాల్ట్ కూడా సరిపడినంత ఉప్పు. బటర్ కూడా కొంచెం వేసేసుకుందాం. ఈవెన్గా మొత్తం అంతా కలిపేసుకుందాం. మనం బటర్ ఎందుకు వేస్తున్నామంటే దీని ప్లేస్లో నూనె కూడా కొంచెం కాసింది వేసుకుంటే గుళ్ళు ఇరుగుతుందని చెప్పేసి వేసుకుంటాము. వాము కూడా ఎక్కువ వేసాను. ఉప్పు ఇవన్నీ బాగా కలిసిపోవాలి. పిండి అంతా ముందు బాగా కలిపేసుకుందాం. ఇదిగోండి బటర్ కూడా వేసేస్తున్నాను. కొంచెం మీరు మెత్తగా మొత్తం కరిగిలాగా వేసుకున్నా పర్లేదు, మామూలుగా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చమ్మా. అంటే పిండికి కలాలంతే. అంత పిండి అంతా బటర్ తోటి బాగా కలిసిపోవాలన్నమాట. చెల్లి ఇంకా టిఫిన్ అది చేసేయండి మీరందరూ. ఇదంతా కలిపేసి చూపిద్దాం. బాగా కలిసిపోవాలండి. ఇంకెంతవరకు వచ్చినాయి మీ వంటలు అయ్యని? నాదా ఒక్కొక్కటి ఇలా చేసుకుంటున్నానండి. ఈ వీడియోస్ కూడా కొంచెం పండుగ వెళ్ళాక వస్తాయేమో, ఎందుకంటే మరి భోగి రోజు ముందు రోజు ప్రిపరేషన్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాం కాబట్టి అలా వెళ్తూ ఉంటాయి. వీడియోలు తీయడం ఒక ఎత్తు అయితే పెట్టడానికి టైం కూడా చూసుకోవాల్సి వస్తుంది, కుదరట్లేదు అంతే. డేలా అయింది. అంతేకాకుండా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ మర్చిపోకండి. లైక్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఇంకా ఛానల్ ఎదరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. మాకైతే అండి ఇక్కడ త్రిపురంలో అదిని పడవలు ఇవన్నీ ఎంత బాగుంటున్నాయి నాన్న, అసలు చాలా బాగా చేస్తున్నారు ఏర్పాట్లు గవర్నమెంట్. ఇంతకీ ఆంధ్రాలో జగ్గన్ తోటిది రాష్ట్ర వ్యాప్తంగా పండగ కింద చేశారంట ప్రబల తీర్థం. లాస్ట్ టైం వెళ్ళాను నేను, మామయ్య, నాన్న, తాతయ్య, నాన్న, నేను,
తమ్ముడు వెళ్ళామండి. కార్లో అది వెళ్ళడం అయ్యో ఎంత జనం ఉంటారండి, కన్నుల పండుగగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కువ జనం ఉంటారు కదా. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, తర్వాత బాగా చిన్నప్పుడు ఒకసారి రామన్నయ్య వాళ్ళతో ఒకసారి వెళ్ళాము, మళ్ళీ తమ్ముడితోటి డాడీతోటి ఒకసారి. ఇలా మనం మొత్తం అంతా కలిపేసుకున్నాం కదండి. ఒక్కసారైనా చూడాలండి జగ్గం తోట అయితే మట్టికి. జగ్గంపేట జగ్గంపేట అంటే మళ్ళీ అటు సైడ్ కదా. కానీ ఎక్కడైనా బాగుంటాయండి, కానీ ఎక్కువ శాతం ప్రభలో బాగా ఎక్కువ ఉండే కొబ్బరి చెట్లు బెలే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు పిండి కలిపేసుకోవడానికి నేను వేడి నీళ్ళు అవి ఏం వాడట్లేదు, ఓన్లీ చన్నీళ్ళతోటి కలుపుతున్నాను. పొలమంట పోయొద్దు, చూసుకొని కొంచెం చపాతీ పిండి కలుపుకున్న మాదిరిగా కలుపుకోవాలి మీరు. అదేం గురించి ఇదిగోండి, ఆయిల్ రాసేసాను. మర కూడా కొంచెం సులువుగా తిరగాలి కదా. ఇలాంటిది సింగిల్ది కూడా ఉంటుంది, డబల్ కూడా ఉంటుంది. డబల్ అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం తిప్పేసుకుందాం. నూనె కూడా వేసేసాను, సన్ఫ్లవర్ ఆయిల్. అదిగోండి, ఇంకొంచెం వేయాలేమో, కొద్దిగా వేయాలి, ఇంకొంచెం వేడెక్కాలి. వేడెక్కాలి. అమ్మ చిన్నగా అన్నం పెట్టింది, అది నూనె ఎప్పటికి వెళ్తుంది అందులోకి. ఆరికన్నా నేను అమ్మ అంతే కదా, మళ్ళీ కట్ చేస్తున్నాను. చాలే అమ్మ. ఆయిల్ పోసామండి, ఇంకా వేయడమే. ఇంకా పిండి మొత్తం కలపలేదు. ఎన్నో కుడుకులు రావనుకుంటాను, అంటే కుడుకులు అంటాం మేము ఇలా, జంతు కుడుకులని. ఎంత 2-3 సార్లు అంతే, 2-3 సార్లు కాదు, ఒక 5-6 సార్లు వస్తుందేమో. ఏమో చాలా సింపుల్గానే చేస్తున్నాను, అంటే హాట్ లేదని చెప్పేసి కొంచెం. అంటే జంతికలు ఎలాగో వండుతాము, జంతికలు ఇది చేసేస్తే పిండి వంటలు ఫినిష్ అన్నమాట. నేను నూనె అయితే కాగుతుంది. చాలా గట్టిగా పట్టట్టాలి, నా వల్ల అవ్వట్లేదు. అమ్మో చేతులు లాగేస్తుంది. మరి కరకలు రావమ్మా. అయితే ఎక్కువ పిండి వేయకమ్మా బాప, ఇదాకా ఉంటే కొంచెం. లేదు చెయ్య నొప్పి చేస్తుంది కొంచెం, అందుకే నొక్కలేకపోతున్నాను. ఈజీగానే ఉంది, ఎవరినొక్కరు మీరు ఉన్నారు కదా, నొక్కేయండి, హెల్ప్ చేయండి, ఈజీగా దిగిపోతుంది. నాకేంటంటే ఈ అరిసెలు ఇవన్నీ చేసినప్పటికీ కొంచెం పని, ఇంట్లో పనులు ఉన్నాయి కదా, అందుకన్నమాట. అయితే బాగా వస్తుంది. తీసేద్దామా తర్వాత? వేగాలి. అయిపోయింది. నేనే సరిగ్గా నొక్కలేక ఇలా ముక్కలు చేశాను అనమాట వీటిని. మేమైతే ఆకు పకోడీ అంటాం మా సైడు, కానీ ఈజీయేనా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నూనె కూడా లాగట్లేదు. చాలా ఫస్ట్ టైం అయితే అంతగా ఉండదు, ఏసీ కొద్ది చేతులు ఎక్కేస్తాయి. అవును, అవుతుందా నా వల్ల అని ఆలోచిస్తున్నాను. అంటే కొంచెం పిండి ఇందాక గట్టిగా ఉందన్నమాట, నొక్కలో పోయామనుకున్నాం కదా, అందుకు ఇప్పుడు చక్కగా వచ్చేసింది. కానీ టేస్ట్ కూడా చాలా బాగుందిరా. మరి ఎలా వచ్చిందో, గొల్లు ఇరిగిందో లేదో చూడాలి కదా, అందుకని ఇప్పుడు చూపిస్తాను. కొంచెం మనం గట్టిగానే కలుపుకోవాలి, లేకపోతే నూనె లాగేస్తుంది. ఈజీగా వేసేసుకోవచ్చండి, వేసేసినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇంకా వేగుతున్నాయన్నమాట. ఇలా ఆయిల్ అయితే తీసేస్తున్నాను, అలా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు అన్నమాట మా వాళ్ళు అయితే, వేసి తింటూనే ఉంటున్నారు. సూపర్ ఉన్నాయి కదా. ఇంక ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా వేడి మీద అలాగా బాగున్నాయి. నూనె కూడా లాగట్లేదు కదా నాన్న. అవును, వామ్ తీసానండి, మళ్ళీ వామ్ వేయమన్నారు. కొంచెం ఇంకా నోటికి తగులుతుంటే ఇంకా బాగుంటుంది అని అన్నారు, అందుకని వేస్తున్నాను అనమాట.
ఇంకా అంతా వేయాలి కదండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయాక చూపిస్తాను మీకు. ఈజీగా అయిపోతుందండి. కొలతలకు చక్కగా చెప్పాను నేను. టేస్ట్ బాగుంటుంది. ఎలా వేసుకుని చూడండి. ఇదేదో గోపురం నిలబెట్టినట్టు నిలబెడుతున్నాను ఒకదాని తర్వాత ఒకటి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఆయిల్ కూడా అసలు ఇదిగోండి వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది. మనం ఫస్ట్ నేను కొంచెం గట్టిగా నొక్కైంది చూసారా, అప్పుడైతే అసలు నూనె లాగలేదు అసలు. కొంచెం లూజు అంటే కొంచెం వాటర్ వేసి కలిపిన తర్వాత లైట్గా లాగింది, కానీ టేస్ట్ మటుకు ఎక్కడ తేడా రాలేదు. పిల్లలైతే జంతికల కన్నా ఇదే బాగున్నాయి కదమ్మా అంటున్నారు. కానీ కొంచెం బలంగా చెయ్యాలి ఈ పని. ఇదిగోండి ఇంకా లాస్ట్ వాయమాట అయిపోయింది. పిండి వేస్ట్ అవ్వలేదు. బయట నుంచి కూడా మీరు వడిపిండి తెప్పించుకుని కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి అది హాస్టల్లో ఉన్న పిల్లలకి అది చక్కగా మంచి స్నాక్ ఐటమ్ అన్నమాట. ఇది ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.